అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు అందరూ ఉన్నా ఒంటరిగా మిగిలిపోయాడాయన. తన బాధను పంచుకోవటానికి, ప్రేమగా 2 మాటలు మాట్లాడడానికి కూడా కొడుకులకు తీరిక లేదు. చివరికి పని మనుషులకు కూడా చులకనైపోయాడు. కోడలికి పూర్తిగా లొంగిపోయిన తన కొడుకు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపొమ్మనకముందే తానే ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. అతను తీసుకున్న నిర్ణయం ఏంటి, అతడు ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు అనేది ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు ఒంటరి. రచించిన వారు పేరేపు లక్ష్మి గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. రాజీ, నవ్వుతున్నావా ఈ పిచ్చివాడిని చూసి, నా ఈ అవస్థని చూసి? ఏం నాకేం తక్కువైందని? రాజభోగాలు అనుభవిస్తున్నాను రాజీ. మన కొడుకు, అదే మన శేఖర్, పెద్ద డాక్టర్ కావాలని కలలు కన్నాము. నువ్వలా కలలు కంటూనే కన్ను మూసావు. మన శేఖర్ ఇప్పుడు పేరు మోసిన సర్జన్ రాజీ. చిన్నప్పుడెప్పుడో కిందికి దిగితే మట్టి అంటుకుంటుందేమోనని వాడిని ఓడి దిగనివ్వకుండా పెంచాం కదూ. ఇప్పుడు జనం వాడిని తివాచీల మీద నడిపిస్తున్నారు. పెద్ద బంగ్లా, అంబాసిడర్ కారు, ఇంటి నిండా నౌకర్లు. కనిపెంచిన నువ్వు ఇవన్నీ అనుభవించకుండానే వెళ్ళిపోయావు. నన్ను మాత్రం ఇక మీరైనా అనుభవించండి అంటూ ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయావు అంటూ రఘురామయ్య కన్నీటి కొలకుల్లో కన్నీరు నిండిపోయి ముడతలు పడ్డ చెక్కిళ్ల మధ్యగా జారిపోయాయి. రఘురామయ్య సాధారణంగా కుడివైపుకి తిరిగే ఒత్తిగిల్లి పడుకుంటాడు. కారణం, అటువైపు గోడకి తగిలించి ఉన్న రాజీ, అదే అతని అర్ధాంగి రాజేశ్వరి ఫోటో నిండు ముత్తైదువులా నవ్వుతూ, మీరు ఒంటరి వాళ్ళు కాదండి, మీకు తోడుగా నేనున్నాను అంటూ పలకరిస్తూ ఉంటుంది. అసహనంగా అటు నుంచి ఇటు ఒత్తిగిల్లాడు రఘురామయ్య. లేచి భోజనం చెయ్యండి అంటూ కరుగ్గా ఉంది ఆ కంఠం. అది రామయ్యది. వాడికి తనంటే అలుసే మరి. లేచి కూర్చొని వడ్డించిన ఆ పళ్ళెం వైపు చూశాడు రఘురామయ్య. ఒకవైపు పులావ్, ఒకవైపు కొద్దిగా అన్నం, గిన్నెతో చారు, ఆవకాయ. అవన్నీ చూడగానే తినాలనిపించడం లేదు. రామయ్య, ఒంట్లో ఏమిటో బాగోలేదు, అస్సలు తినాలనే లేదు అన్నాడు. మారు మాట్లాడకుండా ఆ తెచ్చిన పళ్ళెం తీసుకొని వెళ్ళిపోయాడు రామయ్య. ముందుగా చెబితే అయిపోయేది కదా, నాకొక పని దండగా అని సనుగుకుంటూ అన్నాడు రామయ్య. నిర్లిప్తంగా నవ్వుకున్నాడు రఘురామయ్య. రాజీ, చూసావా, నువ్వుంటే నన్ను ఇలా పస్తు పడుకోనిచ్చేదానివా చెప్పు? బ్రతిమాలి పక్కన్నే కూర్చొని కొసరి కొసరి వడ్డించవు. అసలు నీ చేతి గుత్తొంకాయ కూర లేక జిహ్వా చచ్చిపోయింది రాజీ. ఈ ఫ్యాషన్ తిండిలో, ఈ ఖరీదైన జీవితంలో రాజీ పడలేకపోతున్నాను. ఈ కృత్రిమమైన వాతావరణంలో నాకు ఊపిరి సలపటం లేదు రాజీ. అందుకే నీ దగ్గరికి వచ్చేయాలని రోజులు లెక్కబెట్టుకుంటున్నాను. అతని మనసు మూగగా రోదించింది. రామయ్య వచ్చి చెంబుతో నీళ్లు పెట్టి లైట్ ఆర్పేసి బెడ్ ల్యాంపు వెలిగించి తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయాడు. అతని డ్యూటీ అతను చేసుకొని వెళ్ళిపోయాడు. ఇక నిద్ర రాని రఘురామయ్య అటూ ఇటూ తిరుగుతూ ఆద్యంతం లేని ఆలోచనలతో సతమతమైపోతున్నాడు. హఠాత్తుగా అతని దృష్టి తన భార్య రాజేశ్వరి ఫోటో తాలూకు పగిలిన అద్దం మీద నిలిచిపోయింది. అదెలా జరిగి ఉంటుంది అనుకుంటూ 2 నెలల క్రితం జరిగిన సంఘటనని నెమరు వేసుకునే ప్రయత్నంలో అలా కుర్చీలో వెనక్కి జారగిలబడి కళ్ళు మూసుకున్నాడు. ఆ రోజు శేఖర్, సునీత చాలా హడావిడిగా ఇల్లంతా సర్దిస్తున్నారు. ఎవరో గెస్ట్స్ వస్తున్నారని రామయ్య చెప్పాడు తనతో. ఏది ఎక్కడ ఎలా సర్దాలో సునీత భర్తకి చెబుతోంది. 4 నౌకర్లు అదే పనిలో ఉన్నారు. హాలుకి ఎదురుగా గోడకి వేలాడుతున్న అత్తగారి ఫోటో చూపించి, దాన్ని తీసేసి పాత ట్రంకు పెట్టెలో పడే షరీఫ్, అక్కడ ఇదిగో ఈ వెల్కమ్ బొమ్మని తగిలించు అందావిడ. శేఖర్ ముందు
ఏదో అడ్డు చెప్పబోయాడు. కానీ సునీత మాటల్లోని సత్యాన్ని గ్రహించిన వాడిలా, నిజమే సునీ, అది అక్కడ చాలా అసహ్యంగా ఉంది, యు ఆర్ రైట్ అన్నాడు భార్య వంక చూసి మెచ్చుగోలుగా. మరో 10 నిమిషాల్లో ఆ ఫోటో దండతో సహా షరీఫ్ చేతిలో ఉంది. అది ట్రంకు పెట్టెలోకి వెళ్లేలోగానే తను తీసేసుకోవాలి. లేకపోతే తెల్లారగానే నవ్వుతూ పలకరించే ఆ పలకరింపు కూడా ఉండదిక అనుకుంటూ పరుగులాంటి నడకలో అక్కడికి చేరుకున్నాడు రఘురామయ్య. అతని ఆతృతని గమనించిన షరీఫ్ ముందుకి అడుగు వేయకుండానే నిర్లక్ష్యంగా విసిరాడు ఆ ఫోటోని. అప్పుడు పగిలింది ఆ అద్దం. ఆ రోజంతా రఘురామయ్యకి అన్నం సహించలేదు. రాజీ, చూసావా, నీ కొడుక్కి కోడలికి నీ ఫోటో కూడా బరువైపోయింది. నేనేమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాను. ఆ అలసు చూసుకునే నీకు తద్దినం కూడా పెట్టడం మానేశారు వీళ్ళు. నేను నీ తిది గుర్తు చేస్తే కోడలు ఏమందో తెలుసా? చాలండి చాదస్తం కాకపోతేను. బ్రతికున్న వాళ్ళకే పూట గడవకుండా ఉంటే చచ్చిన వాళ్ళ పేరుతో ఈ తద్దినాలు అవి పెట్టి 10 మందికి మేపటానికి ఇది కలికాలం అంది. నాది చాదస్తమట. ఏం చెయ్యను రాజీ, నేను పైసా ఆర్జన లేనివాణ్ణి. ఒంట్లో సత్తువ ఉన్నన్నాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని వీళ్లను పెంచి పెద్దవాళ్ళని చేశాను. ఇప్పుడు జవసత్వాలు ఉడిగి కన్న కొడుక్కి కూడా బరువైపోయాను. ఇలా చెయ్యమని గట్టిగా దండించడానికైనా అడ్డాలలో బిడ్డలు కారే. అందుకే రాజీ, ఏడాదికి ఒక్కరోజు కూడా నీకు పట్టెడన్నం పెట్టలేకపోతున్నాను. పస్తులుంచుతున్నాను. నన్ను క్షమించు. అందుకే నాకు నేనుగా విధించుకున్న శిక్ష ఏంటో తెలుసా? ఆ రోజంతా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను నేను అంటూ తన అర్ధాంగితో మౌనంగానే సంభాషణ జరుపుకుంటూ తన ఒంటరితనాన్ని పోగొట్టుకుంటున్న రఘురామయ్యకి భావోద్వేగంలో మనసు అట్టడుగు పొరల్లో అప్పుడప్పుడు అణిగిపోయిన సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చి ఆవిడ ముందు తన గోడును వెళ్ళబోసుకుంటూ ఉంటాడు. ఆ విధంగానైనా తన గుండె భారం కొంత తగ్గుతుందని. రాజీ, ఆ రోజు గెస్ట్ వచ్చిన రోజున ఏమైందో తెలుసా? నన్ను అబ్బాయి నలుగురికి పరిచయం చేస్తాడని ఉన్న వాట్లో మంచి ధోతీని కట్టుకొని కూర్చున్నాను. ఒక డాక్టర్, అది పేరు మోసిన సర్జన్ తండ్రిగా నా ఛాతీ ఉప్పొంగిపోయిందంటే నమ్ము. ఇంతలో 2 కార్లల్లో దిగారు అందరూ. రామయ్య నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. రామయ్య, గెస్టులొచ్చారా అంటూ ఆతృతగా లేచి నిల్చున్నాను. ఆ కబురు చెప్పడానికే వచ్చానండి. డాక్టర్ బాబుగారు మిమ్మల్ని కాసేపు గదిలో నుండి బయటికి రావద్దని చెప్పమన్నారు. మీకేమైనా కావలసి వస్తే నేను మళ్ళీ వస్తాను, అప్పుడు చెప్పండి అని తలుపులు 2 దగ్గరగా వేసి బయట గడియ పెట్టుకుని వెళ్ళిపోయాడు. చూసావా రాజీ, శేఖర్ని నా కొడుకు అని చెప్పుకోవటానికి నేనెంత గర్వపడుతున్నానో. కానీ వాడికంత నామూషిగా ఉంది నా కడుపున పుట్టినందుకు. బహుశా అది వాడి తప్పు కాదేమోలే. మారుతున్న కాలం ప్రభావం. ఇంకొక రోజు ఏమైందో తెలుసా? నేను మనవడు రాజాతో సరదాకి బంతి ఆట ఆడుతున్నాను. కావాలనే వాడి సంతోషం కోసం బంతిని పట్టుకోలేనట్లుగా జార విడుస్తున్నాను. వాడు చప్పట్లు చరిచి తాతయ్య ఓడిపోయాడు, తాతయ్య ఓడిపోయాడు అంటూ నవ్వుతున్నాడు. ఎవరో స్నేహితులు అనుకుంటాను, అబ్బాయి కోసం వచ్చారు. నన్నేమని అడిగారో తెలుసా? మీ అయ్యగారున్నారా అని. నేనే వాడి అయ్యను అని నోరు విప్పి చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. నేను సమాధానం చెప్పేలోపే అక్కడికి వచ్చిన మన అబ్బాయి ఏమన్నాడో తెలుసా? నీకెన్నిసార్లు చెప్పాను, నలుగురు వచ్చిన వేళ ఇలా బయట అడ్డంగా తిరగొద్దని అన్నాడు. నా ఇంట్లోనే నాకు హద్దులు విధించాడు. కొడుకుల్ని కన్ననాడే మనం కూడా కన్న ప్రేమకి కడుపు తీపికి హద్దులు ఏర్పరచుకొని ఉంటే ఇప్పుడు ఈ మనక్షోభ తప్పేదేమో రాజీ. చూసావా, నీతో ఇలా మాట్లాడుతూ ఉంటే టైమే తెలియట్లేదు. రాత్రి 12 అయ్యింది. ఇక పడుకుంటాను అంటూనే అలా అలా నిద్రలోకి జారుకున్నాడు రఘురామయ్య. ఏమండి, మన కిరణ్ పుట్టినరోజుకి అందరికీ ఇన్విటేషన్స్ పోస్ట్ చేయడం అయ్యిందా అంటూ శేఖర్ చదువుతున్న పేపర్ని పక్కన పెట్టి భార్య సునీతని అడిగాడు. అన్నీ అయ్యాయి గాని మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని 2 రోజుల నుంచి అనుకుంటూ మర్చిపోతున్నాను. మన ఇంటికి వచ్చే ఫ్రెండ్స్, గెస్ట్స్ అందరూ కూడా
క్రిందటి ఏడాది కంటే ఎక్కువ మందే వస్తున్నారు. ఈ ఇల్లంతా ఇరుగ్గా ఉంటుందేమో అనిపిస్తోంది. పైగా ఆ వచ్చిన వాళ్ళంతా ఆయనెవరు అని అడుగుతుంటే అందరికీ చెప్పలేక ప్రాణం విసిగిపోతోంది. అయినా ఎల్లకాలం ఈయన గారిని మనమే సాకుతామని బాండు పేపర్ ఏమీ రాయించుకోలేదే. కొన్నాళ్ళు మీ తమ్ముడు, అదే ఆయన గారి రెండవ కొడుకు దగ్గరికి కూడా వెళ్ళి ఉండమని చెప్పండి. ఆయనకి కొంత మార్పు ఉంటుంది అంటూ ఇంకా పోస్టు చేయవలసిన ఇన్విటేషన్స్ అవి చూసుకుంటూ తన మనస్సులో మాట బయట పెట్టింది సునీత. శేఖర్ కొన్ని నిమిషాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఆడుకుంటూ అప్పుడే లోపలికి వచ్చి పక్కన కూర్చున్న కిరణ్ తల నిమురుతూ "యు ఆర్ రైట్" అన్నాడు. అదేమీ పెద్ద ఆలోచించవలసిన విషయం కానట్లుగా. భర్త తనకు అందిస్తున్న సహకారానికి మెచ్చుగోలుగా చూసింది సునీత. వెంటనే షరీఫ్ని కేక వేసి చెప్పదలుచుకుంది చెప్పేసిందావిడ. రఘురామయ్య గదివైపు వెళ్తున్న షరీఫ్ అక్కడి దృశ్యం చూసి అలాగే నిలబడిపోయాడు. ఒక చేతిలో చిన్న బట్టల మూట, రాజేశ్వరి ఫోటో, రెండవ చేతిలో చేతికర్రతో రఘురామయ్య ఇటే వస్తున్నాడు. "అయ్యగారున్నారా షరీఫ్?" అని అడుగుతున్న రఘురామయ్యని ప్రశ్నార్థకంగా చూశాడు షరీఫ్. కొడుకు కోడలు లోపల ఉండటం గమనించి ద్వారం దగ్గరే వాగిపోయాడు. మనవడు కిరణ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. "తాతయ్య, ఊరికెళ్తున్నావా?" అన్నాడు కాళ్ళు రెండు పట్టుకొని. "నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోతాన్రా కన్నా, మళ్ళీ వస్తానుగా అన్నట్లు రేపు నీ పుట్టినరోజు కదూ, ఇదిగో ఈ డబ్బులు పెట్టి చాక్లెట్లు కొనుక్కో" అంటూ పంచెలో దోపుకున్న నలిగిపోయిన 2 రూపాయల నోటు తీసి మనవడికి అందించి ఆప్యాయంగా తల నిమిరాడు. అది అందుకున్న వాడి కళ్ళల్లోని ఆనందం చూసి చలించిపోయాడు రఘురామయ్య. "శేఖర్, వస్తాన్రా, కొన్నాళ్లపాటు కృష్ణుడి దగ్గరికి వెళ్ళొస్తాను" అని వెనుదిరిగాడు భారమైన మనస్సుతో. శేఖర్ లేచి ద్వారం వరకు వచ్చాడు. "ఓహో, వెళ్తున్నారా? నేను అదే చెప్పాలనుకుంటున్నాను. ఒకే దగ్గర ఉంటే మీకు కొంత విసుగనిపించొచ్చు. ఈ మధ్య తమ్ముడు దగ్గర నుంచి ఉత్తరం ఏమైనా వచ్చిందా?" అన్నాడు. వచ్చిందన్నట్లుగా తలూపాడు రఘురామయ్య. "వచ్చి కొన్నాళ్లపాటు తన దగ్గర ఉండమని ఉత్తరం రాశాడురా, అందుకే వెళ్తున్నాను" అన్నారు రఘురామయ్య. "సరే మరి, జాగ్రత్తగా వెళ్ళిరండి, తొందరగా వచ్చేయండి" అంటూ తెంచుకోలేని పేగు ఏ మూలనో కలుక్కుమని ఆ మాటలు పలికించింది. "గమ్యం లేని నా ప్రయాణానికి తిరుగురాక ఎప్పుడో ఎలా చెప్పగలనురా" అంటూ మనసులోనే అనుకుంటూ గేటు దాటాడు. వెనుదిరిగిన రఘురామయ్యకి కిరణ్ రూపం మసకబారినట్లుగా కనిపించింది. అప్పటికే కళ్ళు కన్నీటి కొలకులయ్యాయి. ఇప్పుడు తన ప్రయాణం ఎక్కడికి, ఎటు వెళ్ళాలి? కృష్ణుడి దగ్గరికా? శేఖర్తో తను ఏమని చెప్పాడు? కృష్ణుడు రమ్మని ఉత్తరం రాశాడని కదూ. తనలో తానే నవ్వుకున్నాడు రఘురామయ్య. కృష్ణుడు తనకేమని ఉత్తరం రాశాడు? "నాన్న, ఇలా రాయలేక రాస్తున్నాను. నాకొచ్చే గుమస్తా జీతం రాళ్లతో మా నలుగురికి పూట గడవటమే చాలా కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మీరు కొన్నాళ్లపాటు అన్నయ్య దగ్గర ఉంటేనే మంచిదనిపిస్తోంది" అని రాశాడు. పాపం, వాడు మాత్రం ఏం చేస్తాడు? కన్న తండ్రికి కూడా కూడు పెట్టలేని పరిస్థితి. అభిమానం కడుపు నిండా ఉన్నా ఏమీ చెయ్యలేక అలా రాశాడు. అలా ఆలోచిస్తూనే బస్టాండ్ చేరుకున్నాడు రఘురామయ్య. "డాడీ, తాతయ్య ఇంకా రాలేదేం?" అంటూ కిరణ్ తండ్రి పక్కలో కూర్చొని ముద్దుగా అడిగాడు. "వస్తారు నాన్న, కొన్నాళ్ళు బాబాయ్ దగ్గర ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు" అన్నాడు. "తొందరగా వచ్చేస్తానని చెప్పి వెళ్ళారు. ఇన్నాళ్ళైనా రాలేదు. నాకేం తోచటం లేదు డాడీ. తాతయ్య ఉంటే ఎన్నెన్నో కబుర్లు, ఎన్నో కథలు చెప్పేవారు" అంటూ కిరణ్ ఏడుపు మొహం పెట్టాడు. నిజానికి ఆ వెలితి కిరణ్కే కాదు, తనకీ అనిపించింది. తండ్రి వెళ్ళిన దగ్గర్నుంచి ఏడాది కావస్తున్నా తను తమ్ముడికి ఉత్తరం కూడా రాయలేదు. తండ్రి యోగక్షేమాలు కూడా అడగలేదు. తనంటే ఏవో పనుల హడావిడిలో ఉండి మర్చిపోయాడే అనుకో. కనీసం కృష్ణుడైనా తనకి ఒక్క ఉత్తరం రాయొచ్చు కదా. ఈ ఏడాది కాలంలో ఇంట్లో ఎన్నో పార్టీలు, ఎన్నో ఫంక్షన్లు జరిగాయి. తన తండ్రి గది పూర్తిగా మారిపోయిందిప్పుడు. దాని నిండా సోఫాలు, కుర్చీలు, డెకరేటివ్ పీసెస్ చాలా అమరాయి.
కానీ ఆ తండ్రి లేని లోటు లోటుగానే మిగిలిపోయింది. ఆ గదివైపు వెళ్ళాలంటేనే ఏదో వెల్తి. డాడీ, మీరైనా తాతయ్యకి రమ్మని ఉత్తరం రాయకూడదు అంటూ కిరణ్ కోరిన తీరుకి చలించిపోయాడు శేఖర్. తను ఏ విధంగా మరిపిద్దామనుకున్నా తిరిగి అదే ప్రశ్న వేస్తున్నాడు వాడు. వాడి దృష్టి కొంచెం మళ్లించాలని అందుకే చాలా రోజుల తర్వాత కారు తీసుకొని కొడుకుతో పాటు బయలుదేరాడు బీచ్ వైపు. తోవలో కిరణ్ ఏవేవో అడుగుతున్నాడు. అన్నింటికీ యాంత్రికంగా కొడుతున్నాడే తప్ప మనసు మాత్రం తండ్రి ఆలోచనల చుట్టే తిరుగుతోంది. ఒక్కసారి తమ్ముడింటికి వెళ్ళి వస్తే. తను ఈ స్థితికి వచ్చాక ఎన్నేళ్లుగా వాడు ఎలా ఉన్నది కూడా యోగక్షేమం కనుక్కోలేదే. 1-2 సార్లు తండ్రి చెప్పాడు వాడు కటిక దరిద్రం అనుభవిస్తున్నాడురా అని. అప్పుడు కూడా తను చలించలేదే. మరి ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత తండ్రి కోసం వాడి గడప తొక్కడమా? ఇదంతా బాగుంటుందా అనుకున్నాడు. అంతలో శేఖర్ ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ కిరణ్ పెద్ద పెద్దగా కేక పెట్టాడు. డాడీ, అదిగో తాతయ్య అంటూ అటువైపు పరిగెత్తాడు. శేఖర్ తనే నమ్మలేకపోతున్నాడు. నిజంగానే బీచ్లో ఆ చివరి నుంచి చేతి కర్రతో తమ వైపే నడుచుకుంటూ వస్తున్నాడు రఘురామయ్య. శేఖర్ చూస్తూ ఉండగానే ఆ తాత మనవడు ఒకరినొకరు అల్లుకుపోయారు. తాతయ్య, మళ్ళీ వచ్చేస్తానన్నావుగా, రాలేదేం అంటూ కిరణ్ వాళ్ళ తాతయ్యను అడుగుతున్నాడు. శేఖర్, బాగున్నావా అంటూ రఘురామయ్య కొడుకును స్పృశించడానికి సంశయిస్తూ ఉండగానే శేఖర్ తండ్రి ఛాతి మీద వాలిపోయాడు. మళ్ళీ 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్లుగా బావురుమన్నాడు. నాన్నా, మీరేంటిక్కడా? మీరు తమ్ముడి దగ్గరికి అని సంశయంగా అర్ధోక్తిలోనే ఆగిపోయాడు. లేదురా, నేను వెళ్ళలేదు. ముందు వెళ్ళాలనే అనుకున్నాను. వాడే పూట గడవక ఇబ్బంది పడుతూ ఉంటే నేను కూడా వాడికి భారంగా ఎందుకని ఇక్కడే ఉండిపోయాను. ఏంటి నాన్న మీరనేది? ఇక్కడే ఉన్నారా? ఈ ఊళ్ళోనే ఉన్నారా? ఎక్కడున్నారు? ఎవరింట్లో నాన్న? మన ఇంటికి వచ్చేయలేకపోయారా? కిరణ్ రోజు మిమ్మల్ని తలుచుకుంటున్నాడు అంటూ శేఖర్ గొంతు గాద్గదికంగా అయిపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి. చెట్టంత కొడుకు తను ప్రయోజకుడై ఉండి తండ్రి వీళ్ళింటా వాళ్ళింటా గడుపుతున్నాడంటే తన జన్మకి అర్థమేంటి? సార్థకత ఏంటి? కొడుకును కన్న ఏ తండ్రైనా కోరుకునేది ఏమిటి? ఆ కొడుకు చేతిలో తన జీవితం వెళ్ళిపోవాలని. మరి చివరి రోజుల్లో తన తండ్రికి పట్టిన ఈ దుస్థితికి కారకుడు తను కాదు? నేనుండగా మీరు ఎవరి ఇంట్లోనో ఉండవలసిన కర్మేంటి నాన్న? నాతో వచ్చేయండి అంటూ శేఖర్ తండ్రి చేతులు రెండూ పట్టుకున్నాడు అభ్యర్థనగా. ఎవరో పరాయి వాళ్ళింట్లో నేను మాత్రం ఎలా ఉంటానురా? నా సొంత ఇంట్లోనే నేనున్నాను, సుఖంగా సంతోషంగా అన్నాడు రఘురామయ్య ఆప్యాయంగా. శేఖర్ భుజం తట్టాడు. అర్థం కానట్లుగా చూశాడు శేఖర్. శేఖర్, నా ఇల్లెక్కడో చూయించనా? వెళ్దాం పదా అంటూ ముగ్గురూ కదిలారు. దారంతా కిరణ్ తాతయ్యకి ఊపిరి సలపనివ్వలేదు. ఏవేవో యక్ష ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు. రఘురామయ్య గొంతులోని ఆప్యాయతకి ఆదరణకి శేఖర్ తనలో తానే కుంచుకుపోతున్నాడు. కారు ఒక పెద్ద భవనం ముందు ఆగింది. ముందుగా రఘురామయ్య దిగి లోపలికి నడిచాడు. కిరణ్, శేఖర్ అతన్ని అనుసరించారు. అక్కడంతా శేఖర్ని వింతగా చూస్తున్నారు. అక్కడ ఉన్న ఆడ మగ అంతా ఇంచుమించుగా రఘురామయ్య వయస్సే ఉంది. రఘురామయ్య ఒక గదిలోకి ప్రవేశించాడు. అక్కడ తెల్లని దుప్పటి పరిచిన పక్క మంచం, మంచానికి ఎదురుగా రాజేశ్వరి ఫోటో. శేఖర్ కళ్ళు చెమ్మగిల్లాయి. కూర్చోరా శేఖర్, కన్నా ఇలా కూర్చోండి. ఇద్దరికీ మంచం చూపించాడు. ఆ గదిలో అలాంటివి ఇంకా 4-5 మంచాలున్నాయి. శేఖర్కేదో మాట్లాడాలని ఉంది, కాని గొంతు పెగలటం లేదు. బాధంతా ఉండ చుట్టుకొని గొంతుకి అడ్డంగా పడి ఉంది. గొంతు మూగబోయింది. నాన్నా, ఒంటరిగా మీరిక్కడెందుకు? ఇంటికి వచ్చేయండి అంటూ చివరికెలాగో అతి ప్రయత్నం మీద మాట బయటికొచ్చింది. రఘురామయ్య చిన్నగా నవ్వాడు. నేను ఒంటరి వాడిని ఎలా అవుతాన్రా? నా అనే పదాన్ని నా కన్నబిడ్డలకి మాత్రమే పరిమితం చేసుకున్నన్నాళ్ళు నేను నిజంగానే ఒంటరి వాడినే అయిపోయాను. కానీ ప్రేమను పంచిపెట్టే ప్రతి జీవి నా వాడే.
నా కష్టసుఖాలను అర్థం చేసుకుని రవ్వంత సానుభూతి చూపించగలిగిన వీళ్ళంతా నా వాళ్ళేరా. అలాంటప్పుడు నేను ఒంటరి వాడిని ఎలా అవుతాన్రా? నీడలా వెంటాడే మీ అమ్మతోడు నాకెప్పుడూ ఉండనే ఉంది. నా గురించి బెంగ పెట్టుకోకు. నేను ఇక్కడ హాయిగా చాలా సంతోషంగా ఉన్నాను. తాతయ్య, ఇది నీ ఇల్లా అంటూ కిరణ్ అడిగిన అమాయక ప్రశ్నకు అతను చిన్నగా నవ్వి, నా ఒక్కడిది కాదురా, నాలాంటి ఎందరిదో అన్నాడు. నాలాంటి అన్న పదం శేఖర్ గుండెలో ఏ మూలనో గుచ్చుకొని కలుక్కుమంది. తాతయ్య, నేను ఇక్కడ ఉండిపోవచ్చా అన్నాడు. పిచ్చికన్నా, ఎందుకు? ఎవరికీ ఏ విధంగానూ పనికిరాని నాలాంటి వాళ్ళ కోసమేరా ఈ ఇల్లు. నీకు చక్కగా పెద్ద బంగళా ఉంది, కార్లు ఉన్నాయి. నువ్విక్కడెందుకురా అన్నాడు రఘురామయ్య. అయితే డాడీ నేను కూడా నీ అంత ముసలివాళ్ళం అయిపోయాక ఇక్కడికి వచ్చి ఉండాలా అంటూ కిరణ్ అడిగిన ప్రశ్నకి శేఖర్కి సర్రున కోపం వచ్చింది. నోరు మూసుకొని ముందు ఇంటికి పద. వస్తాను నాన్న అని తండ్రితో చెప్పేసి గిరుక్కున వెనుదిరిగాడు శేఖర్ తన కొడుకు చెయ్యి పట్టుకొని. ఎవరాయనా అంటూ ఎవరో అడుగుతున్నారు తన తండ్రిని. మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి అంటూ రఘురామయ్య చెప్తున్నాడు. కన్న బిడ్డలే కన్నెత్తి చూడని ఈ రోజుల్లో ఎవరో తెలిసిన వాళ్ళ అబ్బాయి ఇలా వచ్చి యోగక్షేమం కనుక్కుంటున్నాడంటే ఎంత గొప్ప మనసో అంటున్న వాళ్ళ మాటలు ఒక్కొక్కటిగా ఈటెల్లా గుండెను తూట్లు పొడుస్తూ ఉంటే అడుగులో అడుగు వేసుకుంటూ భారంగా కారు ఎక్కి కూర్చున్నాడు. ఓల్డేజ్ హోమ్ అన్న బోర్డు క్రమేపీ దూరమవుతూ ఉండగా కారు చీకట్లోకి దూసుకుపోయింది. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, తండ్రి అని చెప్పడానికే నామూషి పడిపోయిన ఆ కొడుక్కి తండ్రి ఎలా బుద్ధి చెప్పాడో. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన పేరేపు లక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.